ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. రక్తము దేహమునకు ప్రాణము. లేవియాకాండం 17:11. మనము ఆత్మను, శరీరమును, జీవమును కలిగి ఉన్నాము. ఆదికాండం 2:7. దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వంత ఆత్మనే మానవునిలోనికి ఊదెను. శరీరములో ఎముకలు, రక్తము, కండరములున్నవి. జీవము జ్ఞాన విమర్శ, ఉద్రేకములు కలిగించును. మనస్సాక్షి, అంతర్జ్ఞానము, ఆరాధన అనునవి ఆత్మ లక్షణములు. జీవము, శరీరము, ఆత్మ అను ఈ మూడు మానవునిలోని ముఖ్య భాగములు. పాపమును బట్టి మరణము శరీరమునందే కాక ఆత్మయందును ప్రవేశించెను. మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు, మాట, కార్యము మనం మనస్సాక్షిని చంపుకొనుట ద్వారానే చేయుచున్నాము. అబద్ధమాడవలననిన మనస్సాక్షి గుర్చుకొనిను కనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధమాడవలను. తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా, మాటల ద్వారా, కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలుగు చేయుచున్నాము. మరణించిన ఆత్మ కలిగి ఉండుట వలన ఆయన స్వరమును మనము వినలేకపోవచ్చున్నాము. ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును. దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును. దేవుని ప్రేమ ఎముకలలో, కండరములలో, రక్తములో పోయబడదు. కానీ దేవుడు ఆత్మ కనుక ఆత్మయందే కుమ్మరింపబడును. ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడుతుము. ఆయన మనలను పరిశుద్ధపరచునట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకునవలెను. ఆయన రక్తములోనే నిత్య జీవమున్నది. మన శరీరంలో సామాన్య జీవమున్నది. మన గుండె కొట్టుకొనుచున్నంత కాలమే మనము జీవించగలము. కనుక మనం ఆయన రక్తము చేత కడుగబడి నిత్య జీవము పొందవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.